ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని. ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని. ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని, ఇప్పించండి వినోద్ కుమార్ శవాన్ని. సోదరులారా, గత 6 నెలల నుంచి మేకల వినోద్ కుమార్ కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి తండ్రి అక్కడికి వెళితే నీకేమైనా పిచ్చి పట్టిందా, పొద్దునుకులు తిరుగుతున్నావు అని చెప్పేసి ఎస్ఐ గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే కడుపు కోత, మా పిల్లోడు కనిపించడం లేదని చెప్పేసి నిత్యం అడగడానికి వెళ్ళినప్పుడు అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ ఎస్ఐ గారు మరి మానవత్వం ఉందో లేదో ఆయనకు తెలియడం లేదు. మరి ఒక తండ్రి ఆవేదన, ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందో మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. సోదరులారా, ఇంతవరకు మరి వినోద్ కుమార్ చనిపోయినాడు. ఆ చంపినటువంటి వ్యక్తులు మరి రిమాండ్ కూడా పంపించినారు. ఇంతవరకు మరి ఆ శవాన్ని ఆసుకు తీసుకొని మరి తల్లిదండ్రులకు ఇప్పించాల్సిన బాధ్యత మరి అధికారులపై ఉంది, ముఖ్యంగా పోలీసు వారిపైన ఉంది. అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళు చనిపోయినాడు, చివరి చూపుకు కూడా నోసుకోకుండా పర్వాలేదు, అయినా సాంప్రదాయం ప్రకారం వాళ్ళ వినోద్ కుమార్ శవాన్ని మరి కర్మకాండలు నిర్వహించుకొని బరువులు దించుకోవడానికి మరి వాళ్లకు శవం దొరికితేనే మరి అది వీలవుతుంది కనుక మరి ఈ పద్ధతులు అనేది చేయకపోతే వీళ్ళను ఎవరి బంధువుల ఇంటికాడికి రానియరు, వాళ్ళ బంధువులు కూడా వీళ్ళ ఇంటికాడికి రానికి అవకాశం లేదు. కనుక వీలైనంత త్వరగా పోలీసులు, మిగతా అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలిసి మరి వినోద్ కుమార్ శవాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో మేము మరింత ముందుకెళ్ళడానికి మరి ముందుకెళ్ళడానికి మేము ముందడుగు వేస్తామని చెప్పేసి పోరాటాలు చేసి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ ధర్నాను గడియంల మండల కేంద్రం మండల తహసీల్దార్ ఆఫీసు ముందు చేస్తున్నాము. భవిష్యత్తులో మరి ఏ ఆఫీసు ముందైనా ఇలాంటి ధర్నాన్ని చేయడానికి అవకాశం ఉంది. అందుకనే అధికారులు స్పందించి వెంటనే వినోద్ కుమార్ శవాన్ని ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. నా పేరు కడియం సాంబశివుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని.